ఇంకా 10 రోజులే మిగిలాయి. ఇంకా ఆ తర్వాత అంతా సమరమే. ఈలోపే ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చేయాలి. అధికారంలో ఉన్న పార్టీలు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. పెండింగ్ ఫైళ్ల మీద సంతకాలు అమలు చేయాల్సిన ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయాలి. ఇంత హడావుడి ఎందుకంటారా? ఎందుకంటే మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయబోతోంది. అందుకే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం. వరాలిచ్చినా పథకాలు ప్రవేశపెట్టినా ఈలోపే మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్. కాశ్మీర్లో ఎన్నికల మీద ఈసీ సమాలోచనలు. ఈ సార్వత్రిక సమరంలో గెలిచేదెవరు? దేశం మొత్తం ఎన్నికల సమరానికి ఏడాది కిందటి నుంచే సిద్ధమవుతోంది. పార్టీలు కూటములు కట్టి ఎక్కడ్లేని హడావుడి చేస్తున్నాయి. గత కొంతకాలంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు. జమిలీ ఎన్నికలంటే కష్టమని తేలిన తర్వాత ముందస్తు ఎన్నికల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ అవన్నీ క్రమంగా తెరమరుగైపోయాయి. ఇప్పుడు దేశం సార్వత్రిక ఎన్నికల ముంగిట నిలబడింది. ఇప్పటికే జాతీయ పార్టీలతో సహా ప్రాంతీయ పార్టీలు అన్ని ఎన్నికల్లో విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్రంలో అధికార బీజేపీ దగ్గర నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ వరకు, యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి నుంచి ఏపీలో టీడీపీ, వైసీపీ వైరం వరకు రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. కానీ ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా శంఖంలో పోస్తూనే తీర్థమవుతుంది. ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికల సంగ్రామం మొదలవుతుంది. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్టీల కళ్లన్నీ ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నాయి. మరో 10 రోజుల్లో 17వ లోక్సభకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. నిజానికి ఫిబ్రవరి చివరి వారంలోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త ఎలక్షన్ కమిషనర్ గా సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతలపై పెద్ద ఎత్తున నీలినీడలు కమ్ముకున్నాయి. అక్కడ పరిస్థితులు అంచనా వేసిన తర్వాతే షెడ్యూల్ రిలీజ్ చేయాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 4, 5 తేదీల్లో ఎన్నికల సంఘం కాశ్మీర్లో పర్యటించనుంది. అక్కడి పరిస్థితులను, భద్రతా అంశాలను పరిశీలించిన తర్వాత ఓవరాల్ షెడ్యూల్ మీద నిర్ణయం తీసుకోబోతోంది. భారతదేశంలో ఎన్నికల విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తైతే కాశ్మీర్ మాత్రం ఒక ఎత్తు. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగినప్పుడే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 6 ఏళ్లకోసారి జరుగుతాయి. ఆర్టికల్ 370 ప్రకారం కాశ్మీర్కు కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తిలో భాగంగా అక్కడ అసెంబ్లీ పదవీకాలం 6 ఏళ్లుంటుంది. 2014 ఏప్రిల్, మేలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కానీ 2014 డిసెంబర్లో కానీ కాశ్మీర్ ఎన్నికలు జరగలేదు. అంటే ఆ లెక్కన ఇంకా 6 ఏళ్లు పూర్తి కాలేదు. కానీ కాశ్మీర్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, అప్రతిహతంగా అక్కడ నడుస్తున్న రాష్ట్రపతి పాలన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీఓ నిర్ణయానికి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు ఎలా నిర్వహించాలి అన్న అంశంపై ఈసీ ప్రణాళికలు వేసుకుంటున్న టైంలో పుల్వామా దాడి మొత్తం పరిస్థితుల్నే మార్చేసింది. ఈ దాడి తర్వాత మరిన్ని దాడులకు తెగబడతామంటూ జైషే మహమ్మద్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. గతంలో ఇక్కడ జరిగిన శ్రీనగర్, అనంతనాగ్ ఉప ఎన్నికల్లో నమోదైన అత్యల్ప పోలింగ్ ఒకటే కాదు, అప్పుడు చెలరేగిన హింసను కూడా ఈసీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోబోతోంది. అక్కడ అంతా ఓకే అనుకుంటే లోక్సభ ఎన్నికలతో పాటు కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది. ఒక్క కాశ్మీర్ అసెంబ్లీకే కాదు, వాటితో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతోంది. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా 9 దశల్లో జరిగాయి. 7 ఏప్రిల్న మొదటి దశ మొదలై మే 12న 9వ దశ పూర్తయింది. 4 రోజుల తర్వాత మే 16న ఎన్నికల ఫలితాలొచ్చాయి. 26 మే 2014న నరేంద్ర మోడీ ప్రధానిగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. అంటే 2019 మే 26లోగా 17వ లోక్సభ ఎన్నికలు పూర్తి చేసి కొత్త ప్రభుత్వం ఎన్నికవ్వాలి. గత ఎన్నికల కన్నా ఇప్పుడు దేశంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. మరోపక్క కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు కూడా సాధారణంగా లేవు. కాబట్టి కాశ్మీర్ ఒక్క రాష్ట్రానికే ఒక దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకు మొదటి దశలోనే కాశ్మీర్ ఎన్నికలు పూర్తి చేస్తే ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల మీద సులువుగా దృష్టి పెట్టొచ్చన్నది ఈసీ ఆలోచన. కానీ ఇవన్నీ కాశ్మీర్లో వచ్చే నెల ఈసీ పర్యటన తర్వాత ఖరారు కానున్నాయి. కాశ్మీర్ పర్యటన తర్వాత ఈసీ యూపీ, మహారాష్ట్ర, బీహార్లో కూడా పర్యటించబోతోంది. అక్కడ రాజకీయ పరిస్థితులు అంచనా వేసుకున్న తర్వాత ఓవరాల్గా షెడ్యూల్ రిలీజ్ చేయడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. అంటే మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోందన్నమాట. ఒక్కసారి షెడ్యూల్ వస్తే దేశవ్యాప్తంగా సమరం మొదలైనట్లే. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ కురుక్షేత్రంలో నెగ్గుకొచ్చేందుకు అన్ని పార్టీలు అంతలా ప్రయత్నిస్తున్నాయి.
అటు బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర రాజకీయాలను శాసించేలా ముందుకెళ్లబోతున్నాయి. అంటే మరో 10 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలు కాబోతోందన్నమాట. ఎన్నికల షెడ్యూల్ కోసం అన్ని పార్టీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. కానీ ఇంకా 10 రోజుల్లోనే షెడ్యూల్ వచ్చేస్తోందనే అధికార పార్టీలు మాత్రం టెన్షన్ పడిపోతున్నాయి. ఈ 10 రోజుల్లో వాటి ముందున్న అవకాశాలేంటి? మోడీ షాలు ఈ డెడ్లైన్లోగా ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? ప్రాంతీయ పార్టీలు ఏం చేయబోతున్నాయి? సమయం లేదు మిత్రమా అంటూ అన్ని అధికార పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది. అంటే ఈలోగానే అధికార పార్టీలు ఏం చేసినా చెల్లుతుంది. ఏ కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నా కుదురుతుంది. అందుకే కేంద్రంలో ఉన్న కమలనాథులతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల అధినేతలు కూడా పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే చాలా పార్టీలు పెద్ద ఎత్తున ప్రజలకు ఊహించని వరాలు ప్రకటించాయి. కొన్ని అధికార పార్టీలు ఏకంగా వాటిని అమలు చేసేశాయి కూడా. ఏపీలో విపక్ష వైసీపీ తాము అధికారంలోకి వచ్చాక 2000 పెన్షన్ ఇస్తామంటూ తమ నవరత్నాల ఎజెండాలో ప్రకటించింది. కానీ అధికార టీడీపీ దాన్ని గత నెల నుంచే అమలు చేసేసింది. ఇక వాటితో పాటు చాలా అంశాల్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ ఎన్నికలు పూర్తవడానికి మరో 5-6 రోజులు పట్టేలా ఉంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి ఈసీ నోటిఫికేషన్ రావడానికి మధ్యలో 3-4 రోజులే సమయం ఉంది. అంటే ఆ టైంలో ప్రభుత్వం ఏవైనా పథకాలు ప్రవేశపెట్టినా, వరాల జల్లులు కురిపించినా చెల్లుతాయి. అందుకే ఈ కోడ్ పూర్తయి కొత్త కోడ్ కూసే గ్యాప్లో ఏం చేయాలా, ఎలాంటి పథకాలు అమల్లోకి తీసుకురావాలి, ఎలాంటి వరాల జల్లులు కురిపించాలి అన్నది లెక్కలేసుకుంటున్నారు. ఇది ఒక ఏపీ విషయంలోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు ఇలాగే లెక్కలేసుకుంటున్నాయి. ఇక జాతీయ స్థాయిలో అధికార బీజేపీ అయితే ఇప్పటికే ఎన్నో వరాలు ప్రకటించేసింది. ఇంకా మిగిలిన 10 రోజుల్లోగా మరిన్ని వరాలు ప్రకటించేందుకు ప్రణాళికలేసుకుంటోంది. గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన మోడీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. అప్పుడున్నంత పాజిటివ్ ప్రభావం ఇప్పుడు లేకపోవడంతో మళ్లీ తన క్రేజ్ పెంచుకోవడానికి చాలా వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నారు. ఒకప్పుడు సంస్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మోడీ ఇప్పుడు సంక్షేమ విషయంలో దానకరుణులా మారిపోయాడు. దేశంలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత చాకచక్యంగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 5 రోజుల్లో ఈబీసీ బిల్లును చట్టమయ్యేలా పావులు కదిపారు. దేశవ్యాప్తంగా దశాబ్దాల తరబడి కనీసం చర్చకు కూడా నోచుకోని చట్టాలు కొన్ని వందల్లో ఉన్నాయి. ఆఖరకు కీలకమైన మహిళా బిల్లు కూడా దశాబ్దాలుగా మోక్షం కలగడం లేదు. కానీ అలాంటిది సోమవారం ఈబీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేస్తే శనివారం నాటికి దాన్ని చట్టంగా మార్చేశారు. ఇంత వేగంగా దేశ చరిత్రలో రాజ్యాంగ సవరణతో కూడిన ఏ చట్టమూ రూపొందలేదు. అంతేకాదు, ఈ చట్టం పరిధిలోకి 8 లక్షల కన్నా తక్కువ వార్షికాదాయం ఉన్న వారందరినీ చేర్చడం ద్వారా దేశంలో ఉన్న ఉన్నత వర్గాలందరినీ ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు మోడీ. ఈ నిర్ణయంతో దేశంలో ఉన్న మెజార్టీ ఉన్నత వర్గాలన్నింటి దృష్టిని ఆకట్టుకున్నారు మోడీ. ఇదొక్కటే కాదు, మోడీ అంటే ప్రజల పక్షపాతి అనిపించేలా బడ్జెట్లో అడుగులేశారు. రైతులకు ఏడాదికి 6,000 పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రైతుల్లో మోడీ పట్ల సానుకూలత పెంచేందుకు దోహదం చేసింది. ఇక ప్రజలు తమకు భారం అనుకున్న జీఎస్టీ స్లాబులను కూడా గణనీయంగా తగ్గించారు. దేశంలో 99% వస్తువులు, సేవలు, 18% స్లాబులు ఉన్నాయి. ఇక 5-12 స్లాబుల్లోనే ఎక్కువ అంశాలుండేలా చూసుకున్నారు. ఒకప్పుడు తన మాటే దేశం మాట అన్నట్లుగా సంస్కరణలు నిర్దాక్షిణ్యంగా అమలు చేసిన మోడీ ఇప్పుడు జనం మాటే తన మాట అన్నట్లుగా సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఈ ఎన్నికల్లో మోడీకి ధీటుగా వరాలు కురిపిస్తున్నారు. గత ఏడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్యంగా 3 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో రైతు రుణమాఫీ అతిపెద్ద ఎజెండాగా ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఆ అంశంతోనే నెగ్గుకొచ్చింది. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన 2 గంటల్లోనే రుణమాఫీ అమలు చేసి సంచలనం సృష్టించింది. ఇలా 3 రాష్ట్రాల్లోనూ రుణమాఫీ అమలు చేయడం ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తామంటూ దూసుకెళ్తోంది. ఇక తాము పూర్తిగా పవర్లో ఉన్న రాష్ట్రాల్లో మరిన్ని పథకాలు అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాలు అమలు చేయడం ద్వారా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభావం చూపాలని అనుకుంటోంది. గత ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంతగా పతనమైపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ని కొద్దిగా పెంచుకుంటూ వస్తున్నారు రాహుల్. ఈ ఎన్నికల్లో కనీసం 100 నుంచి 120 సీట్లొచ్చినా
సంకీర్ణ సూత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు. గతంలోనే ప్రాంతీయ పార్టీల మద్దతుతో బలపడుతూ వచ్చిన రాహుల్ ఈ ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోంది. అందుకే ప్రియాంకను కూడా ప్రచార బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రియాంకను పోటీ చేయించే ఆలోచనలో ఉంది. ఇలా వ్యూహాత్మకంగానే కాదు, రాజకీయంగా కూడా అడుగులేస్తోంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తన ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఏ చిన్న ఛాన్స్ ఉన్నా వదులుకోకూడదని చూస్తోంది. ఇటీవలే ఏపీ వచ్చిన రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా గురించి గట్టి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏ శక్తి ఆపలేదని స్పష్టంగా చెప్పుకొచ్చారు. నిజానికి విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ మరో 10-15 ఏళ్ల వరకు కోలుకోలేదని అనుకున్నారు. ఇలాంటి రాష్ట్రంలో కూడా ప్రజలకు అవసరమైన హోదా అంశాన్ని ప్రస్తావించి పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు రాహుల్. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా అదే స్థాయిలో తమ రాష్ట్రంలో తాయిలాలు ప్రకటించి లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలను నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ఈసీ షెడ్యూల్ సంగతి పక్కన పెడితే దేశ రాజకీయాల్లో ఈసారి పార్టీలు కూటముల పోటీ ఎలా ఉండబోతోంది? పొత్తుల కత్తులు దూస్తోందెవరు? ఒంటరిగా పోటీ చేస్తోందెవరు? ఎన్నికలయ్యాక ఫలితాలు ఎలా వచ్చినా కేంద్ర పీఠాల్ని దక్కించుకోవడానికి ఏ పార్టీలు ఏ కూటములు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నాయి? షెడ్యూల్ వచ్చే 10 రోజుల్లోగా అధికార పార్టీలు ఎలా ముందుకు? సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో 3 కూటములు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. వాటిలో మొదటిది బీజేపీ సహిత ఎన్డీఏ కూటమి, రెండోది కాంగ్రెస్ సహిత బీజేపీయేతర కూటమి, మూడవది బీజేపీ కాంగ్రెస్ రహిత ప్రాంతీయ పార్టీల కూటమి. ప్రస్తుతానికి ఎన్డీఏలో 44 పార్టీలున్నాయి. ఓ మొదటి 10 మినహాయిస్తే మిగిలినవన్నీ చిన్న చితక పార్టీలే. అందుకే బీజేపీ దేశవ్యాప్తంగా తమ కూటమి బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ అవసరం లేకుండానే అధికార పీఠమెక్కిన బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు పడిపోయింది. అందుకే మిత్రులతో చెలిమి చేసి తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అన్నాడీఎంకేతో పాటు పీఎంకేను కూడా ఈ కూటమిలో భాగస్వామిని చేసింది. కీలేరికి వాత పెట్టడమన్నది మోడీకి తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. దానికి 5 ఏళ్లలో ఎన్నో నిదర్శనాలు కనిపించాయి, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మోడీ అనూహ్య విజయానికి మూల కారణం అమిత్ షా రాజకీయ వ్యూహాలే అన్నది అందరికీ తెలిసిందే. మరిప్పుడు కూడా అదే స్థాయిలో రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు అమిత్ షా. రాజకీయంగా తమకు ఇబ్బందిగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ వెళుతున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ వెళుతున్నారు. నిన్న మొన్నటి వరకు మోడీ మీద విమర్శలు చేసిన శివసేనతో కూడా పొత్తు ఖరారు చేసుకుంది. బీహార్లో కూడా అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికల్లో మోడీ హవాను అడ్డుకున్న ఒడిశాలో కూడా రాజకీయాలను చక్కబెట్టేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అంటే ఇక్కడ బీజేపీ దాదాపుగా గట్టెక్కేసినట్లే. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ సాయంతో బలపడిన బీజేపీ ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకెళుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికలయ్యేలోగా 200 భారీ బహిరంగ సభలతో దూసుకెళ్లాలని చూస్తోంది. వీటితో పాటు అవసరమైతే బీజేపీ ప్రచారాస్త్రమైన హిందుత్వ ఎజెండాను పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇలా ప్రీపోల్ అలయన్స్లే కాదు, ఎన్నికలయ్యాక ఏమైనా తేడా జరిగి మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోతే అప్పుడేం చెయ్యాలన్నది కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంది. బీజేపీ టార్గెట్ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు సీక్రెట్ గా తెర వెనక నుంచి చేసేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ధీటుగానే వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇప్పటికే సాధ్యమైన అన్ని రాష్ట్రాల్లోనూ పొత్తులతో ముందుకెళుతోంది. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక శక్తులన్నిటితోనూ కలిసి పనిచేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీయేతర పార్టీల కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెసే. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం 100కు పైబడి స్థానాలు దక్కించుకుంటే కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయం. అందుకే రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీలు అన్నింటితోనూ సానుకూల ధోరణిలోనే అడుగులేస్తూ వెళుతున్నారు. ఇటీవలే తమిళనాట డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు ఖాయమైంది. రాష్ట్రాల్లో బీజేపీతో వెళ్లే రాజకీయ ప్రత్యర్థి పార్టీలను కలుపుకొని వెళ్లాలని చూస్తోంది. ఈ 2 కూటములతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు కేంద్ర రాజకీయాలను శాసించాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొనేలా ఉంది. అది బీజేపీ సహిత ఎన్డీఏ పార్టీలకు, కాంగ్రెస్ సహిత బీజేపీయేతర పార్టీలకు మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. దీంతో పాటు ఈ 2 జాతీయ పార్టీలు లేని ప్రాంతీయ పార్టీలు కూడా ఒంటరిగా బరిలోకి దిగి కేంద్రంలో సత్తా చాటాలని చూస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ దూసుకెళ్తున్నారు. నిజానికి జాతీయ పార్టీల్లో దృష్టి పెట్టడానికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా టార్గెట్ 16 అంటూ దూసుకెళ్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇది పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. అంటే ఒకవేళ టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు దక్కించుకుంటే ఆపై మిగిలిన ప్రాంతీయ పార్టీలతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ 3 కూటములతో కాకుండా కొన్ని పార్టీలు ఒంటరిగానో పక్క పార్టీలతోనో కలిసి బరిలోకి దిగుతున్నాయి. దశాబ్దాలుగా కేంద్ర రాజకీయాలను శాసిస్తున్న యూపీలో కూడా ప్రాంతీయ పార్టీలు ఏ కూటమిలోనూ లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక్కడ ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకుని గత ఏడాది ఉప ఎన్నికల ఎఫెక్ట్ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో చూపించాలని చూస్తున్నాయి. ఇప్పుడున్న 80 ఎంపీ సీట్లలో కనీసం 50 దక్కించుకున్నా ఆపై కేంద్రంలో చక్రం తిప్పేది ఆ పార్టీలే. పైగా దేశవ్యాప్తంగా చాలా స్థానాల్లో ప్రాంతీయ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంది. అందుకే ఎవరి లక్ష్యాలు వాళ్ళు చేరుకోవాలంటే ఖచ్చితంగా తాము అనుకున్నన్ని సీట్లలో గెలవాల్సిందే. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలంటే ఇంకా వాళ్లకు మిగిలి ఉన్నది 10 రోజులే. ఈ 10 రోజుల్లో ఇంకేమైనా పథకాలు ప్రవేశపెడితే అవి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఏ పథకాలు ప్రవేశపెట్టాలా అని లెక్కలేసుకుంటోంది. కేబినెట్ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. తాజాగా ఏపీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను మరోసారి పీఠమెక్కించాయి. ఒడిషా ప్రభుత్వం కూడా రుణమాఫీపై ఆలోచనలు చేస్తోంది. ఇలా అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా ఈ 10 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.